సో అసెంబ్లీలో కావాలనే చర్చను పక్కదారి పట్టిస్తా ఉన్నారు. పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనేమో అల్లు అర్జున్ ఇష్యూని తీసుకొచ్చి సీఎం గారు స్పందించి దాన్ని అసలు చర్చ పక్కకు పోయింది, ఈ కొసరు చర్చ ముందుకొచ్చింది. ఇప్పుడేమో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడము, ఒకవేళ నిజంగా గనక ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే వీళ్ళు గనక ఒకవేళ జగదీష్ రెడ్డి గారు గనుకనే తప్పు మాట్లాడి ఉండుంటే ఆ క్లిప్ ఇప్పటికే బయటకు వచ్చేది. అసెంబ్లీలో ఆయన తప్పు మాట్లాడినటువంటి అంశము ఇప్పటికే బయటకు వచ్చేది, ఇప్పటికే దాని మీద చర్చ ఇంకా ఎక్కువ పెట్టేది అని జరిగేది. కానీ అది ఏం జరగలేదు. స్పీకర్ గారిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటివి? మీరు నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలను ఉల్లంఘించడము అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పినప్పుడు అది కానే కాదు అధ్యక్ష, ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, ఈ సభ అందరిది, ఈ సభని అందరి హక్కులను కాపాడే లీడ్ చేసేటువంటి వ్యక్తిగా మీరు అక్కడ పెద్ద మనిషి తరికలో కూర్చుంటారు, అంతే తప్ప ఈ సభ మీ సొంతం కాదు అనేటువంటి మాటని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సభ మీ సొంతం కాదు అనేటువంటి మాట చైర్ను అగౌరవపరచడం అనేటువంటి మాట అంట. సో ఆ కారణం చేత దాని చేత ఆయనని సస్పెండ్ చేసి బయటికి పంపించినటువంటి పరిస్థితి. అసలు సస్పెండ్ చేయడానికి కారణం ఏంది? స్పీకర్ను చైర్ను అగౌరవపరిచిరనో లేకపోతే అమర్యాదగా మాట్లాడిరనో ఏకవచనంతో మాట్లాడిరనో ఇది కాదు కారణం. అసలు కారణం ఏంటంటే ఇగో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు మొత్తము చర్చకు వస్తాయి. ఆయన మాట్లాడితే ప్రతి అంశాన్ని మనము చెప్పాల్సి ఉంటుంది, మళ్ళా ప్రభుత్వం తరఫు నుంచి చెప్పడానికి సమాధానం లేదు. కాబట్టి ఇగో ఈ రకంగా డైవర్షన్ చేయాలంటే రెచ్చగొట్టాలి. ఆయన ఆవేశపడితే ఏదో ఒక మాట తూలనాడితే దాన్ని బయటకు నూకేసేటట్టు కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు చూడండి, బీఆర్ఎస్ వాళ్ళు సపోజ్ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ఇవాళ మాట్లాడాల్సి వస్తే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ గురించి ప్రధానంగా మాట్లాడాల్సి వస్తుంది. చర్చ చేస్తారు, వాళ్ళు ఆందోళన చేస్తారు, అసలు సమస్య ఎంత, అసలు చర్చ ఎంత పక్కకు పోతుంది. ఇది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వము సభలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక డైవర్షన్ డ్రామా ఇదంతా ప్రజా సమస్యలు చర్చకు రావద్దు, ఎండిపోతున్నటువంటి పంటలు చర్చకు రావద్దు, ఆందోళన పడుతున్నటువంటి అన్నదాతలు చర్చకు రావద్దు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ లెక్కలు చర్చకు రావద్దు, ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు పెట్టుబడి సాయం సరిగ్గా అందించలేకపోతా ఉన్నారు, ఎందుకు ఇంకా ఇప్పటిదాకా బోనస్ పైసలు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఈ అంశాలు ఏవి కూడా చర్చకు రావద్దు అసెంబ్లీలో. కాబట్టి ఏం చేయాలి? ఇట్లా డైవర్షన్ చేసేసేయాలి. డైవర్షన్ చేసేస్తే అసలు కథ అంతా సైడ్కి పోతుంది, ఇగో ఈ కొసరు కథ అంతా ఉంటది.